న్యూట్రిషన్ మనం కంప్లీట్ చేసాం. దేంట్లో? యానిమల్స్‌లో. యానిమల్స్‌లో కంప్లీట్ చేసాం. ఇంకేం మిగిలిపోయినాయి మనకి? ప్లాంట్స్. సో, న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ గనక మనం కంప్లీట్ చేస్తే మనది అయిపోయినట్టే. సో, చూద్దాం. ప్లాంట్స్‌లో న్యూట్రిషన్ 2 రకాలుగా ఉంటది. ఏంటయ్యా అంటే న్యూట్రిషన్ ఒకటే ఆటోట్రాఫిక్. ఆటోట్రాఫిక్. స్వయంగా వాటి ఆహారాన్ని అవే ప్రిపేర్ చేసుకుంటే ఆటోట్రాఫిక్. వేరే దాని మీద ఆధారపడితే హెటిరోట్రాఫిక్. 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 ఆటోట్రాఫిక్ అంటేనేమో వాటంతట ఆహారాన్ని అవే ప్రిపేర్ చేసుకోవటం. ఎగ్జాంపుల్స్ ప్లాంట్స్ ప్లాంట్స్ అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గే. ఆల్గే అంటే ఏమని చెప్పుకున్నాం? ఆల్గే అంటే పాచి. సో, బ్లూ కలర్‌లో ఉండేది బ్లూ ఆల్గే, గ్రీన్ కలర్‌లో ఉండేది గ్రీన్ ఆల్గే. సో, హెటెరోట్రాఫిక్ అంటే ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోలేక వేరే దాని మీద ఆధారపడేవి. ఇప్పుడు మనుషులున్నాం, మనం మొక్కల మీద ఆధారపడతాం. జంతువులున్నాయి, వేరే జంతువుల మీద ఆధారపడతాయి. ఎందుకు? వాటిని తిని ఆహారాన్ని సంపాదించుకుంటాయి కదా! సో, అలా అనమాట. సో, ఇప్పుడు హెటెరోట్రాఫిక్‌లో 3 రకాలున్నాయి. ఆ 3 ఏంటయ్యంటే సాప్రోట్రాఫిక్, ఇంకోటి పారాసైట్, మూడోది హోలోజోయిక్. సాప్రోట్రాఫిక్, పారాసైటిక్, హోలోజోయిక్. ఆటోట్రాఫిక్ అంటే ఏంటిది? ఫుడ్‌కి వాటంతట అవే ప్రిపేర్ చేసుకోవడం. ఎలా? వాటర్ ద్వారా కానీ, సన్లైట్ ద్వారా కానీ, కార్బన్ డయాక్సైడ్ ద్వారా కానీ వాటంతట అవే ప్రిపేర్ కనుక చేసుకుంటే వాటిని ఏమంటాం? ఆటోట్రాఫిక్. ఆటో అంటే స్వయం. సో, ఇప్పుడు హెటెరోట్రాఫ్ అంటే ఏంటి మరి? ఫుడ్ వాటంతట అవే ప్రిపేర్ చేసుకోకుండా, అంటే ద ఆర్గానిజమ్స్ విచ్ కెనాట్ ప్రిపేర్ దేర్ ఫుడ్ బై ఓన్. హెటెరోట్రాఫిక్ అంటే ఇది. దాంట్లో మళ్ళీ 3 రకాలు నేను చెప్పుకున్నాం. సాప్రోట్రాఫిక్, పారాసైటిక్, హోలోజోయిక్. ఇప్పుడు ఇవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్‌ది ఏంటిది? సాప్రోట్రాఫిక్ అంటే ఏంటంటే యానిమల్స్ ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి అంటే డెడ్ అండ్ డికేయింగ్ యానిమల్స్. డెడ్ అంటే చనిపోయిన, డికే అంటే కుళ్ళిపోయిన. ఒకవేళ ఫుడ్ చనిపోయిన వాటి మీద నుంచి లేదా కుళ్ళిపోయిన వాటి నుంచి కనుక ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే వాటిని మనం ఏమంటాం? సాప్రోట్రాఫిక్. ఎగ్జాంపుల్ ఫంగై. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఫంగై, ఈస్ట్ ఎక్కడ వాడతామని చెప్పుకున్నాం? పొంగటం. ఇప్పుడు పొంగుతాయి కదా, అంటే ఇప్పుడు చపాతీల యాడ్లో పొంగేలా చూపిస్తారు. మళ్ళీ సోడా ఉప్పు అయితే పొంగిద్ది అని అంటారు. ఎందుకు? ఆ ఈస్ట్ ఉండటం వల్ల. థమ్సప్స్ కానీ బేవరేజెస్ లైక్ ఆల్కహాల్, బీర్ మూత ఓపెన్ చేసినప్పుడు పొంగేది ఎందుకయ్యా అంటే ఈస్ట్ ఉండడం వల్ల. సో, అది ఈస్ట్. సాప్రోట్రాఫిక్ అంటే డెడ్ అండ్ డికేయింగ్ యానిమల్స్. డెడ్ అండ్ డికేయింగ్ వాటి మీద ఆధారపడి ఏవైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయో అవి సాప్రోట్రాఫిక్ కేటగిరీ కిందకు వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఫంగై అండ్ ఈస్ట్. ఇప్పుడు పారాసైటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే పారాసైటిక్ అంటే ఏంటంటే 2 ఉంటాయి. హోస్ట్ సెల్, పారాసైట్. ఇదేం చేసిద్ది అంటే ఈ పారాసైట్ వెళ్ళి హోస్ట్ సెల్ మీద పడిపోద్ది. ఎగ్జాంపుల్ చెట్టు ఉందనుకో, ఒక చెట్టు ఉంటుంది, దాని మీద మొత్తం తీగ ఉంటుంది. మనం గమనించే కనుక తీగ ఉంటుంది, పిచ్చి తీగ ఏం చేస్తుంది అంటే దీనికి వచ్చే న్యూట్రియంట్స్ మొత్తం అది తీసుకుని అది బతికిద్ది, దీన్ని తొక్కేస్తుంది హోస్ట్ని. అదే ఇప్పుడు ప్రాక్టికల్గా డిస్కస్ చేస్తే ఏదైనా ఒక ఆర్గానిజం హోస్ట్ సెల్ మీద ఫుల్గా డిపెండ్ అయిపోయి దీన్ని ఎదగనివ్వకుండా చేసి, అంటే హోస్ట్ సెల్ని ఎదగనివ్వకుండా చేసి పారాసైటిక్ సెల్ పెరిగిపోవడం, దాన్ని మనం పారాసైటిక్ మెకానిజం అంటాం. ఎగ్జాంపుల్స్ లైస్ అంటే ఏంటిది? పేలు. తలలో పేలు ఉన్నాయి, మనం ఫుడ్ తింటున్నాం, దానికి ఫుడ్ ఎలా వెళ్తుంది? మనం బ్లడ్ తాగుతుంది కదా, అది వేరే దాని మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఇంకేమున్నాయి? కస్క్యూటా అంటే ఏంటి అంటే అదొక ఎలా చెప్పుకోవాలా, ఒక తీగ లాంటిది, చెట్టు మీద ఉన్న తీగ లాంటిది, పిచ్చి తీగ లాంటిది, అది కస్క్యూటా అంటే. ఇంకేముంటాయి? మస్కిటో అంత ఆధారపడదు, కాకపోతే అంత కేటగిరీ కాదు, జస్ట్ చెప్తున్నా. అది ఓన్లీ గుడ్లు పెట్టేటప్పుడే కదా, గుడ్లు పెట్టేటప్పుడే మన బాడీ మీదకి వచ్చి మన బాడీ మీద బతికిద్ది, అలా ఉండదు. బాడీ మీద మస్కిటో కాదు. లైస్ అంటే పేలు, కస్క్యూటా, ఈ 2 ఎగ్జాంపుల్స్ పారాసైట్కి. మరి హోలోజోయిక్ అంటే ఏంటి? ఇవి ప్లాంట్స్ మీద, యానిమల్స్ మీద, రెండింటి మీద డిపెండ్ అవుతాయి. సాలిడ్ ఫుడ్ తీసుకోగలం అండ్ లిక్విడ్ ఫుడ్ తీసుకోగలం.
ఇప్పుడు ఫంగై ఉందనుకో సాలిడ్ ఫుడ్ తీసుకోలేదుగా మనలాగా అలా. ఇదేమైద్ది అంటే హోలోజైక్ అంటే ఏంటంటే ప్లాంట్స్ మీద యానిమల్స్ మీద రెండింటి మీద ఆధారపడి సాలిడ్ మరియు లిక్విడ్ ఫుడ్ తీసుకునే వాటిని మనం హోలోజాయిక్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఎవరు? హ్యూమన్ హ్యూమన్ డాగ్ డాగ్ ఇంకా ఏమైనా రావచ్చు. ఈ రెండు మెయిన్. డాగ్ అంటే అన్ని యానిమల్స్ కిందకు వస్తాయి. సో హ్యూమన్ మెయిన్ ఇంపార్టెంట్ హోలోజాయిక్. ఇది న్యూట్రిషన్. ఇప్పుడు ఫోటోసింథసిస్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫోటోసింథసిస్ ఇది కొంచెం ఇంపార్టెంట్. ఫోటోసింథసిస్ తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ. ఫోటోసింథసిస్ అంటే ఏంటి అంటే సపోజ్ ప్లాంట్ ఇలా ఉంది. ఓకే, ప్లాంట్ ఉంది. ప్లాంట్ ఇలా ఉంది. సన్ ఇక్కడ ఉన్నాడు. సో ఫోటోసింథసిస్ అంటే ఏంటి అంటే ఫోటోసింథసిస్ మెయిన్గా జరిగేది ఆటోట్రాఫ్స్లోనే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్లో మాత్రమే ఫోటోసింథసిస్ జరిగింది. ఫోటోసింథసిస్ అంటే ఏంటి అంటే సన్ ద్వారా లేదా అంతే. ఫోటో అంటే ఏంటి? లైట్ కదా, లైట్. సన్ ద్వారా ప్లాంట్ యొక్క లీఫ్ ఫుడ్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్నే ఫోటోసింథసిస్ అంటాం. ద ప్రాసెస్ ఇన్ విచ్ గ్రీన్ ప్లాంట్స్ their own food using sunlight, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ ఉంటుంది? గాల్లో ఉంటుంది. వాటర్ ఎక్కడ ఉంటాయి? కింద ఉంటాయి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఒక మొక్క తన ఆహారాన్ని కార్బన్ డైఆక్సైడ్ ద్వారా, వాటర్ ద్వారా, సూర్యుడి ద్వారా ప్రిపేర్ చేసుకోవడాన్ని మనం ఫోటోసింథసిస్ అంటాం. ఫోటోసింథసిస్ ఎక్కడ జరిగిద్ది? మనకి ఆటోట్రాఫిక్లోనే జరిగిద్ది. ఫోటోసింథసిస్ ఎప్పుడు జరిగిద్ది అంటే డే మాత్రమే జరిగిద్ది. అదేంటి డే మాత్రమే జరగాలి? సూర్యుడు డే మాత్రమే ఉంటాడు. ఇవన్నీ ట్రికీ క్వశ్చన్స్, అలా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు మొక్కల నుంచి మొక్కలు మనకు ఆక్సిజన్ బాగా ఇస్తున్నాయి నువ్వు అందరూ బాగుతారు, చెట్లు కొట్టేయొద్దురా అంటారు. ఎందుకయ్యా అంటే మొక్క కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. మొక్క కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. అందుకు మొక్కలు మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం? మనం దీనికి రివర్స్. మనిషి ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతాడు. మొక్కలు దీనికి రివర్స్. కార్బన్ డైఆక్సైడ్ బయట తీసుకుని ఆక్సిజన్ వదులుతాయి. ఆక్సిజన్ వదలటం వల్ల మాత్రమే మనిషి ఇట్లా ఉన్నాడు. అదే కార్బన్ డైఆక్సైడ్ వచ్చినాయి అనుకో, అప్పుడే తాతల కాలంలోనే చనిపోయేవాళ్ళు. ఇప్పుడు గాంధీ తాత టైంలో కూడా కాదు, మౌర్య వాళ్ళ టైంలోనే చనిపోయేవాళ్ళు. ఓకే, అది దేన్ని ఇన్హేల్ చేస్తే బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ ఏంటది? ఒక ట్రీ దేన్ని ఇన్హేల్ చేస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ని ఇన్హేల్ చేస్తాయి, ఆక్సిజన్ని ఎక్సేల్ చేస్తాయి. సో చెట్టు గురించి వచ్చింది కాబట్టి హైయెస్ట్ ట్రీ కవర్ ఉన్న ఖండం ఏంటిది? హైయెస్ట్ ట్రీ కవర్ ఉన్న ఖండం ఏంటిది? సౌత్ అమెరికా. ఎందుకు సౌత్ అమెరికా అంటే అక్కడ అమెజాన్ ఫారెస్ట్ ఉంది. లార్జెస్ట్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ అమెజాన్లో అంత పెద్దగా ఉండడానికి కారణం ఏంటి అంటే అక్కడ పారే నది అమెజాన్ రివర్ లార్జెస్ట్. సో అక్కడ అమెజాన్ రివర్ ఉంటుంది. అమెజాన్ రివర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటిది? లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. మరి లాంగెస్ట్? నైల్ నది వరప్రసాదం. ద గిఫ్ట్ ఆఫ్ నైల్ అని ఎవరిని అంటాం? ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ కైరో. సో అన్ని అలా ఇంటర్లింక్ చేసుకుని చదివితే మనకి ఛాన్స్ ఆఫ్ గెటింగ్ జాబ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవి చదివిన వస్తుంది. అది ఫోటోసింథసిస్ జరిగిద్దాయా? బాగానే ఉంది. మొక్కల్లో జరిగిద్దా అన్న, మొక్క మొత్తం జరిగిద్దా? పూల్లో జరగదు ఎందుకు అనే క్వశ్చన్స్ చాలా రేజ్ అవుతూ ఉంటాయి. మొక్కలు ఎక్కడ జరిగిద్దాయి అంటే లీఫ్. కాసేపు ఎలాగోలా ఒక ఆకు అనుకున్నాం, లీఫ్ ఇలా ఉంది. ఎక్కడ జరిగిద్దాయి అంటే లీఫ్ ఎండింగ్ పార్ట్లో పోర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఏం పోర్సు? స్టొమాటా పోర్స్ ఉంటాయి కదా, వీటి ద్వారా ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? వాటర్ లాస్ అవ్వడం, గ్యాస్ లాస్ అవ్వడం, వాటర్ రావడం, ఫుడ్ ప్రిపేర్ అయిపోవడం మొత్తం దీంట్లో జరిగిపోతూ ఉంటుంది. సో ఈ స్టొమాటో అక్కడ ఉండదని చెప్పుకున్నాం. క్లోరోప్లాస్ట్లో ఈ స్టొమాటో ఉండేది. ఈ ప్రాసెస్ మొత్తం అక్కడ జరుగుతూ ఉంటుంది. అన్ని చెట్లు గ్రీన్ కలర్లో ఉండడానికి కారణం ఏంటని చెప్పుకున్నాం. గ్రీన్ కలర్లో క్లోరోఫిల్. చెట్లు మొత్తం గ్రీన్ కలర్ ఉండడానికి కారణం ఏంటి అంటే అందులో ఉన్న పిగ్మెంట్ క్లోరోఫిల్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్. సో క్లోరోప్లాస్ట్ మొత్తం కనుక మనం తీసుకుంటే ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో సన్లైట్ అనేది క్లోరోఫిల్లో పడటం వల్ల ఏమైద్ది అంటే
H2O అంటే వాటర్ ఉంటుంది కదా, చెట్టు లోపల వాటర్ ఉంటుంది, చెట్టు లోపల వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం మనం? హెచ్2ఓ అంటాం. హెచ్2ఓ అంటాం. ఇలా పట్టడం వల్ల ఏమైద్ది అంటే ఇది స్ప్లిట్ అయిపోద్ది. స్ప్లిట్ అంటే ఏంటి? విరిగిపోద్ది. ఎలా ఫామ్ అయిద్ది అంటే హెచ్2 లాగా ఓ లాగా ఫామ్ అయింది, హైడ్రోజన్ లాగా ఓ లాగా, హైడ్రోజన్ ఆక్సిజన్ లా ఫామ్ అయింది. ఈ ఆక్సిజనే అది మనకి బయటకు వదిలేస్తుంది. సో క్లోరోఫిల్ ఎందుకు గ్రీన్ కలర్లోనే ఉంది అనే డౌట్ రావాలి కదా. క్లోరోఫిల్ ఎందుకు గ్రీన్ కలర్లోనే ఉంది అని ఒక డౌట్ రావాలి. ఎందుకయ్యా అంటే అది సూర్యుడి నుంచి వచ్చే రెడ్, బ్లూ లైట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి గ్రీన్ ఇంకా ఫుల్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే మళ్ళీ ఆ టాపిక్ అయిపోయింది కదా. ఇప్పుడు లైట్ అండ్ డార్క్ రియాక్షన్స్ అని ఉంటాయి. లైట్ అండ్ డార్క్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే క్లోరోప్లాస్ట్లో జరుగుతాయి. క్లోరోప్లాస్ట్లో జరగాలంటే ముందు మనం దాని లోపల ఉండే దాని అది స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇలా ఉంటుంది సెల్, ఎలా ఉంటుంది, ఇది సెల్ వాల్ అనుకున్నాం. ఇంకా లోపల స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, ఇలా ఒక పెట్టిల్లా ఉంటుంది, ఇలా పెట్టిల్లా ఉంటుంది. వీటిని గ్రానరీస్ ఆఫ్ లీఫ్ అంటారు, గ్రానరీస్ ఆఫ్ సెల్ అంటాం. సో ఇందులో ఏమైద్ది అంటే ఎనర్జీ ఎలా కన్వర్ట్ అయ్యిద్ది బేసిక్గా తెలుసు. ఇందులో ఎనర్జీ ఎలా కన్వర్ట్ అయ్యిద్ది అంటే సన్లైట్ ఎలా కన్వర్ట్ అవుతుంది మనకి? కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ గుర్తుపెట్టుకోవాలి. కెమికల్ ఎనర్జీ అంటే ఏంటి? సన్లైట్ వస్తుంది, వాటర్తో కలుస్తుంది, బ్రేక్ అవుతుంది. ఎలా బ్రేక్ అవుతుంది? ఆక్సిజన్లా బ్రేక్ అవుతుంది. ఇది ఒక కెమికల్ రియాక్షనే కదా. అది కెమిస్ట్రీలో వస్తుంది. కెమికల్ రియాక్షన్ అంటే జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సన్లైట్ అనేది కెమికల్ ఎనర్జీగా మారుతుంది. దేంట్లో? ఫోటోసింథసిస్లో సన్లైట్ అనేది కెమికల్ ఎనర్జీగా మారుతుంది, ఫోటోసెన్స్లో మారుతుంది. సో మరి లైట్ డార్క్ రియాక్షన్ సంబంధం ఏముందా అనుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఇది క్లోరోప్లాస్ట్కి ఎన్ని మెంబ్రెన్స్ ఉన్నాయి? 2 మెంబ్రెన్స్ ఉన్నాయి. ఇది డబుల్ మెంబ్రెయిన్డ్. అలా డబుల్ మెంబ్రెయిన్ ఉన్న స్ట్రక్చర్ ఇంకోటి ఏముంది మనకి బయాలజీలో, సెల్స్లో? మైటోకాండ్రియా. ఓకే, క్లోరోప్లాస్ట్. ఇప్పుడు చూద్దాం. ఇది అవుటర్ మెంబ్రెయిన్, ఈ లోపలదే ఇన్నర్ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది అంటే దీంట్లో ఉన్న మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా లిక్విడ్ పార్ట్ ఉంది కదా, లిక్విడ్ పార్ట్ని ఏమంటాం అంటే స్ట్రోమా అంటాం. ఇది ఒకటి ఉంది కదా, ఈ ఒకదాన్ని ఏమంటాం అంటే థైలకాయిడ్ అంటాం. సో ఈ గ్రూప్ ఆఫ్ సెట్స్ని ఏమంటాం మరి? ఈ గ్రూప్ సెట్ మొత్తాన్ని గ్రానా అంటాం. సో మరి ఇవన్నీ మొత్తం చెప్పే బాగానే ఉంది. ఈ బ్రిడ్జెస్ ఏంటి అంటే కనెక్టింగ్ బిట్వీన్ టూ గ్రానాస్ ఆర్ కాల్డ్ లామెల్లా. లేమల్లె కాదు, లామెల్లా. సో ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్పాము? లైట్ డార్క్ రియాక్షన్స్ చెప్పకుండా ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో ఇది క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఇప్పుడు అర్థమైంది. ఏంటిది? అది కనుక చెప్పుకుంటే లైట్ డార్క్ రియాక్షన్స్ చెప్పుకుంటే ఇప్పుడు అర్థమైంది. లైట్ రియాక్షన్కి ఇంకో పేరు ఏం పేరు అంటే లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఇది ఎక్కడ జరిగిద్ది అంటే థైలకాయిడ్లో జరిగిద్ది. ఈ రియాక్షన్ జరిగిద్ది. ఏమైంది ఇక్కడ అంటే థైలకాయిడ్ ఎలా ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చి లైట్ ట్రాప్ అయిపోయి స్ప్లిట్ అయ్యిద్ది. లైట్ ట్రాప్ అయ్యి స్ప్లిట్ అవ్వడం వల్ల H2O స్ప్లిట్ అయిపోయింది. ఎలాగా? హైడ్రోజన్గా ఆక్సిజన్గా స్ప్లిట్ అయిపోవడం వల్ల లైట్ ఉంది కాబట్టే ఇలా స్ప్లిట్ అవుతుంది, లేదంటే అవ్వదు. లైట్ ఉంది కాబట్టి ఇలా స్ప్లిట్ అవుతుంది కాబట్టి అవ్వదు. కాబట్టి లైట్ మీద డిపెండ్ అయింది కాబట్టి దీన్ని లైట్ రియాక్షన్ లేదా లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటాం. దీనివల్ల ఏమైంది? హైడ్రోజన్ వస్తుంది, హైడ్రోజన్ గాల్లో కలిసిపోద్ది, ఆక్సిజన్ మనుషులు తీసుకుంటారు, మనుషులు జంతువులు ఇవి తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏమైంది అంటే ఏటీపీ ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఏటీపీ అంటే ఏంటిది? ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్. గుర్తుండాలి, వాట్ ఈస్ ది ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్ అని అడుగుతాడు. ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్ ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ అంటే. సో ఏటీపీ ఒకటే, ఎన్ఏడిపిహెచ్ ఒకటే రిలీజ్ అయ్యిద్ది. దీని ఫుల్ ఫామ్ మర్చిపోయాను నేను. సో ఈ రెండు రిలీజ్ అవుతాయి. ఎందుకు రిలీజ్ అవుతున్నాయి? లైట్ ఉండి వీటిని స్ప్లిట్ చేయడం వల్ల హైడ్రోజన్గా ఆక్సిజన్గా తయారయ్యి ఇవే రూపంలో రిలీజ్ అవుతాయి అంటే ఏటీపీ రూపంలో బయటకు వస్తాయి. లైట్ ఉంది కాబట్టి దీన్ని లైట్ రియాక్షన్ లేదా లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటున్నాం. ఎక్కడ జరుగుతుంది? ఇది థైలకాయిడ్లో జరుగుతుంది లైట్ రియాక్షన్. ఓకే,
ఇప్పుడు డార్క్ రియాక్షన్ లేదా లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. ఓకే, ఇప్పుడు లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ అభ్యర్థులు అంటారు. ఎవరిలోనూ కలవకుండా, ఎవరి మీద ఆధారపడకుండా ఉండే వాళ్ళని ఇండిపెండెంట్ అంటాం. ఇండిపెండెంట్ అభ్యర్థిరా, స్వతంత్ర అభ్యర్థిరా అంటాం చూసా. ఇండిపెండెంట్, స్వతంత్రత, లైట్ నుంచి స్వతంత్రత. అంటే లైట్ దీనికి అవసరం లేదు కాబట్టి దీన్ని ఏమంటాం? డార్క్ రియాక్షన్ లేదా లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటాం. దీనికి ఇంకో పేరు ఏం పేరు అంటే కెల్విన్ సైకిల్. మరి కెల్విన్ సైకిల్ ఏంటిది? ఇది ఎక్కడ జరిగిద్ది అంటే స్ట్రోమాలో జరిగిద్ది. ఓకే, స్ట్రోమాలో జరిగిద్ది. ఇక్కడ ఏమైద్ది? ఇక్కడ కూడా ఏటీపీ ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఎన్ఏడిపిహెచ్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ రెండు ఎనర్జీస్ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఇవి దేనిలా కన్వర్ట్ అవుతాయి? వీటి ద్వారా ఏం కన్వర్ట్ చేస్తామయ్యా అంటే కార్బన్ డైఆక్సైడ్ని వాటర్లా కన్వర్ట్ అవుతాయి ఇవి. ఓకే, సింపుల్. ఇది ఎక్కడ జరిగిద్ది? స్ట్రోమాలో జరిగిద్ది. దీనికి ఇంకో పేరు ఏం పేరు? కెల్విన్ సైకిల్. ఇవి ఏమవుతాయి అంటే ఇక్కడ ఏటీపీని ఎన్ఏడిపిహెచ్ని ఎందుకు వాడతామయ్యా అంటే కార్బన్ డైఆక్సైడ్ని వాటర్లా కన్వర్ట్ చేయడం. సో ఇక్కడ లైట్ అవసరం లేదు కాబట్టి ఇది ఎప్పుడు జరిగే ప్రాసెస్? నైట్ జరిగే ప్రాసెస్. అంటే లైట్ అవసరం లేదు కదా, నైట్ జరిగిద్ది. కెల్విన్ ప్రాసెస్ ఎప్పుడు జరిగిద్ది? కెల్విన్ సైకిల్ అక్కర్డ్ ఇన్ అని అడుగుతాడు. నైట్ అని పెట్టాలి మనం. నైట్ డే లేనప్పుడు, అంటే లైట్ లేనప్పుడు లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ జరిగిద్ది. అందుకే నైట్ చెట్ల కింద పడుకోకూడదు. ఎందుకు? CO2 ప్రొడ్యూస్ అవుద్ది. CO2 ప్రొడ్యూస్ అయితే మనిషి ఏమవుతాడు? పొడవు దండేసుకుంటాడు. సో అంతే. ఇది లైట్ ఇండిపెండెంట్ లేదా డార్క్ రియాక్షన్ అంటే. సో ఇప్పుడు కొన్ని ఉన్నాయి, చిన్న ట్రిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మ్యాక్రోన్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్ ఇన్ ప్లాంట్స్. అది యానిమల్స్లో మనం చూసేసాం. ఇప్పుడు ఇది చూద్దాం. అంటే ఇటు మ్యాక్రోన్యూట్రియన్స్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము, సల్ఫర్, మెగ్నీషియం, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. మ్యాక్రో అంటే ఒక వ్యక్తికి కానీ ఒక ఏదైనా వస్తువుకి కానీ ఎక్కువ మొత్తంలో కావాల్సినవి. లార్జ్. ఎక్కువ మొత్తంలో కావాల్సిన వాటిని మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాం. ఇప్పుడు ప్లాంట్స్లో కాబట్టి ప్లాంట్స్కి ఎక్కువ కావాలి. ఏంటివి? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. సో మరి మైక్రో లెవెల్లో ఏం కావాలి అంటే తక్కువ ఏం కావాలి అంటే ఐరన్ కావాలి, మ్యాంగనీస్. ఇవన్నీ కెమిస్ట్రీలో వస్తాయి. సో ఐ అప్డేట్, డోంట్ వరీ. నెక్స్ట్ జింక్ కావాలి, బోరాన్ కావాలి, క్లోరిన్ కావాలి. ఇన్ని కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ సింథసైజ్డ్ ఎలిమెంట్ ఏంటిది అయ్యా అంటే 1828లో చెప్పుకున్నాం ఆల్రెడీ. 1828లో ఫెడ్రిచ్ వోలర్ అనే ఆయన యూరియాని కనిపెట్టాడు. ఫస్ట్ సింథసైజ్డ్ ఎలిమెంట్ యూరియాని కనిపెట్టాడు. ఎవరు? ఫెడ్రిక్ వోలర్. చాలాసార్లు అడిగాడు. 1828 డేట్ గుర్తుపెట్టుకోవాలి. 1828 ఒక స్పెషాలిటీ, అబాలిషన్ ఆఫ్ సతీ. 1828 ఐ థాట్ 29. అప్పట్లో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటిక్. 1828లో ఏం స్థాపించారు? బ్రహ్మ సమాజ్. సో అలా అన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాలి ఒక ఇయర్ వచ్చినప్పుడు. ఓకే, ఫెడ్రిక్ వోలర్ అని ఆయన యూరియాని కనిపెట్టాడు. ఫస్ట్ సింథసైజ్డ్ ఎలిమెంట్ యూరియా. మరి యూరియా ఫార్ములా చెప్పుకోవాలి కదా, NH2CO NH2. ఓకే, అసలు ఈ యూరియా అంటే ఏంటి? యూరియాలో ఏముంటుంది అంటే నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ. సో పొలాలు వెళ్తూ ఉంటారు, పొలాల్లో రైతులు ఉంటారు కదా, అరే యూరియా కట్టలు వచ్చినాయి రా అంటూ ఉంటారు. ఎందుకు? యూరియాల కంటెంట్, హై కంటెంట్ ఏముంటుంది? నైట్రోజన్. ఇందాక మ్యాక్రో దాంట్లో డిస్కస్ చేసాం. మ్యాక్రోలో ఒక మొక్కకి అత్యధికంగా కావాల్సిన ఫస్ట్ ప్లేస్లో ఏముంది? నైట్రోజనే ఉంది. కాబట్టి యూరియా ఎక్కువ వేస్తే, అంటే నైట్రోజన్ ఎక్కువ కనిపిస్తే మొక్క బాగా పెరుగుద్ది. అందుకే రైతులు ఎక్కువ యూరియాని ప్రిఫర్ చేస్తారు బాగా. ఎందుకు? మొక్క పెరుగుదల కోసం. మ్యాక్రోన్యూట్రియంట్ అది, దట్స్ వై. యూరియాలో హైయెస్ట్ కంటెంట్ ఉండేదే నైట్రోజన్ ఉంటుంది.
ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన టర్మ్ ఏంటి అంటే నైట్రోజన్ ఫిక్సేషన్. నైట్రోజన్ ఫిక్సేషన్. ఓకే. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి? అంటే ఇది ఎక్కడ జరిగిద్ది అంటే మొక్కకి రూట్లో జరిగిద్ది. ఓకే. రూట్లో జరిగిద్ది. ఏమైద్ది అంటే వేరు లోపల ఒక రౌండ్ పార్ట్ ఇలా ఉంటుంది. రౌండ్ పార్ట్ ఎలా ఉంటుంది? దీన్నే లెగ్యూమ్ అంటారు. లెగ్యూమ్ అంటారు. ఇదేమైద్ది అంటే గాల్లో ఉన్న నైట్రోజన్ ఇది పీల్చుకుని ఇక్కడ ఫిక్స్ చేసేసుకుంది. వెళ్ళిపోకుండా ఇక్కడ ఫిక్స్ చేస్తుంది. ఫిక్స్ చేయడం వల్ల ఇది వేర్లు దీన్ని గట్టిగా పట్టుకొని మొక్కకు అందిస్తూ ఉంటాయి. మొక్క పెరిగిపోతూ ఉంటుంది. ఇది గాల్లో ఉన్న నైట్రోజన్ వేర్ల ద్వారా పీల్చుకుని మొక్కకు అందించడాన్ని నైట్రోజన్ ఫిక్సేషన్. ఇక్కడ ఫిక్స్ అయిపోద్ది. ఇంకా దానివల్ల ఫిక్సేషన్ అంటున్నాం. దేన్ని ఫిక్స్ చేస్తుంది? నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది. ఓకే. నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది. మరి ఇలా చేసే వాటిని ఏమంటామయ్యా అంటే ఈ బబుల్ని ఏమన్నాం? లెగ్యూమ్ అంటాం. సో ఇలా ఫిక్స్ చేసే వాటిని ఏమంటాం? లెగ్యూమినస్ ప్లాంట్స్. ఇలా ఫిక్స్ చేసే వాటిని లెగ్యూమినస్ ప్లాంట్స్ అంటాం. ఫిక్స్ చేయడానికి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. దాన్నే 2 బ్యాక్టీరియాలు ఉంటాయి. ఒకటే రైజోబియం, చాలా ఇంపార్టెంట్ నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా రైజోబియం. ఇంకోటి ఏంటి అంటే అజెటోబ్యాక్టర్. ఈ రెండిటి వల్ల నైట్రోజన్ ఫిక్స్ అవుతుంది. ఎక్కడ? మొక్కల్లో. ఎలాంటి ప్లాంట్స్లో ఫిక్స్ అవుతాయి అంటే లెగ్యూమినస్ ప్లాంట్స్లో ఫిక్స్ అవుతాయి. ఇక్కడేమవుతుంది అంటే నైట్రోజన్, గాలిలో ఉన్న నైట్రోజన్ ఏమంటాం? అట్మాస్ఫియర్ అంటే ఏంటిది? గాలిలో ఉన్న, సింపుల్గా చెప్పుకోవాలంటే వాతావరణంలో ఉన్న నైట్రోజన్ ఫిక్స్ చేసుకుని మొక్కలో ఆ నైట్రోజన్ ప్లాంట్స్కి ఇచ్చి పెరుగుదలకు సహాయపడుతున్నాయి. దాన్నే మనం నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం. ఏ బ్యాక్టీరియా ద్వారా లేదా ఒక క్రిమి ద్వారా అవుతుంది అంటే రైజోబియం, అజిటోబ్యాక్టర్ అనే 2 బ్యాక్టీరియాస్ ద్వారా అవి అవుతున్నాయి. అది నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే. ఇప్పుడు కొన్ని బేసిక్ టర్మ్స్ ఉన్నాయి. అవి చెప్పుకొని కాల్ ఇట్ ఏ డే. జైరోఫైట్స్. ఈ జైరోఫైట్స్ అంటే ఏంటి? జైరోఫైట్స్ అంటే ఏంటి అంటే ప్లాంట్స్. ఏవైతే ప్లాంట్స్ డ్రై అండ్ అరిడ్ జోన్. అరిడ్ అంటే ఏంటిది? అరిడ్ సాయిల్ అని వచ్చింది. అరిడ్ సాయిల్ ఎక్కడ ఉంటాయి? రాజస్థాన్లో ఉంటాయి. ఓకే. అరిడ్ సాయిల్ అంటే డ్రై, డిజర్ట్ లేదా ఎండిపోయిన క్రాక్డ్ వచ్చే నెలలు ఉంటాయి కదా, ఎండిపోయి ఉన్న నెలల్లో ఉంటాయి. ఏ మొక్కలైతే డ్రై అండ్ అరిడ్ జోన్లో బతుకుతాయో వాటిని మనం జైరోఫైట్స్ అంటాం. అంటే అక్కడ డ్రై ప్లేస్లు అన్నాడు అంటే అక్కడ ఉన్న సిమ్టమ్స్ ఏంటి? అక్కడ వాటర్ లిమిటెడ్గా ఉందని అర్థం. అంటే లిమిటెడ్ కండిషన్స్లో కూడా ఒక మొక్క బతికిద్ది. ఏ మొక్క అది? జైరోఫైట్స్ అనే ఒక జాతి బతికిద్ది. ఈ మొక్క జైరోఫైట్స్ అనే జాతి ఎక్కడ బతుకుతాయి అంటే డ్రై అండ్ అరిడ్ కండిషన్స్లో లిమిటెడ్ వాటర్ ఉన్న ఏరియాలో బతుకుతాయి. ఎగ్జాంపుల్ క్యాక్టస్ అంటే తెలుగులో బ్రహ్మజముడు అనుకుంటా. బ్రహ్మజముడు మొక్క అది జైరోఫైట్స్ అంటే. సో ఇప్పుడు హీలియోఫైట్స్ అంటే ఏంటి? మరి హీలియోఫైట్స్ అంటే ఏంటి? హీలియో అంటే మనకు తెలిసింది ఏంటిది? హీలియో అంటే సన్. అంటే సన్ లవింగ్ ప్లాంట్స్. ఓకే. అంటే సన్ లవింగ్ ప్లాంట్స్ అంటే ఏంటి? ఏవైతే వాటి పెరుగుదల కోసం సన్నను ఆధారంగా చేసుకుంటాయి అంటే విచ్ ఆర్ ఫుల్గా ఎక్స్పోజ్ అవుతాయి. దేనికి? సన్కి ఎక్స్పోజ్ అవుతాయి. ఎందుకు? అవి బతకడానికి, వాటి గ్రోత్ అవ్వడానికి. దాన్ని మనం ఏమంటామంటే ఆప్టిమల్ గ్రోత్ అంటాం. లేదా బేసిక్ టర్మ్స్లో చెప్పుకోవాలంటే గ్రోత్ అవ్వటానికి. ఏదైతే మొక్క పెరగడానికి సూర్యుడిని మాత్రమే ఆధారంగా చేసుకునిద్దో దాన్ని మనం ఏమంటాం? హీలియోఫైట్స్. హీలియో అంటే అర్థం సన్, SUN, నాట్ SON, SUN. ఓకే. అది హీలియోఫైట్స్ అంటే. ఇప్పుడు నియోఫైట్స్, ప్రోటోఫైట్స్. మరి ప్రోటోఫైట్స్ అంటే ఏంటి? ఈ ప్రోటోఫైట్స్ అంటే ఏంటయ్యా అంటే అవి మైక్రోస్కోప్ అంటే చిన్న మొక్కలు ఉంటాయి కదా, చిన్న మొక్కల్ని మనం ప్రోటోటైప్స్ అంటాం. ప్రోటోఫైట్స్. ఎక్కడేమి ఇచ్చాడా అంటే ప్రిమిటివ్, సింప్లర్ అండ్ ఆఫెన్ మైక్రోస్కోపిక్ ప్లాంట్స్ అంటే చిన్న ప్లాంట్స్నే మనం ప్రోటోటైప్స్ అంటాం.
ప్రోటోటైప్స్ అంటాం. ఎప్పుడు ఇవి మొక్కలు స్టార్ట్ అయినప్పుడు మొక్కలు చాలా చిన్నగా ఉంటాయి కదా, ఆ వాటిల్ని మనం ప్రోటోటైప్స్ అంటాం. ఇక్కడ నియోఫైట్స్ అని కూడా ఉండదు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, దట్స్ వై ఐ డిడ్ంట్ మెన్షన్ హియర్. ఓకే, అది ఈ న్యూట్రిషన్ గురించి. ఇంకా ఐ థింక్ నాట్ మోర్ దెన్ 3 చాప్టర్స్ ఉన్నాయి. సో విల్ కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ విల్ గో టు కెమిస్ట్రీ. ఓకే దెన్, బాయ్.